మంత్రి నిమ్మల కుమార్తె నిశ్చితార్థ వేడుకకు హాజరైన మంత్రి నారా లోకేష్. అడుగడుగున శ్రేణులు నేతల ఘన స్వాగతం. పాలకొల్లులో మంత్రి నారా లోకేష్కి గజమాలతో సత్కరించిన మంత్రి నిమ్మల రామానాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ఎస్ కన్వెన్షన్లో ఆదివారం జరిగిన మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె నిశ్చితార్థ కార్యక్రమానికి హాజరయ్యారు మంత్రి నారా లోకేష్. కాబోయే దంపతులు శ్రీజ పవన్లను ఆశీర్వదించి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు పసుపు సేనాని. అంతకుముందు నిశ్చితార్థ కార్యక్రమంలో పాల్గొనేందుకు పాలకొల్లు జరిగిన మంత్రి నారా లోకేష్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్కు మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నాయకులు గజమాలతో ఘనస్వాగతం పలికారు. మంత్రి లోకేష్ను మంత్రి నిమ్మల రామానాయుడు శాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ ఇంతకాల అయ్యన్న పాత్రుడు, మంత్రి అనగాని సత్యప్రసాద్, తణుకు ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ, నర్సాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, నర్సాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామాంజనేయరాజు, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పశ్చిమ గోదావరి జిల్లా లొసరి గ్రామం వద్ద తణుకు ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణ ఆధ్వర్యంలో మంత్రి లోకేష్ కు పార్టీ శ్రేణులు స్థానిక ప్రజానికం స్వాగతం పలికారు. నర్సాపురంలో జనసేన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తిరి రామాంజనేయరాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కూటమి నాయకులు స్వాగతం పలికారు. ఈ రోజు ఆయన రాష్ట్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కార్యకర్తగా నాయకుల నాయకుడిగా పాలనలో తనదైన పట్టుని నిరూపించుకుంటూ ఢిల్లీ దాకా లోకేష్ అనిపించుకుంటూ ఎలా వ్యవహరిస్తున్నారో చూస్తున్నాం. ఆయన ఏ కార్యక్రమానికి వెళ్ళినా కార్యకర్తలతో మమ్మకమవుతూ నాయకులతో కలిసిమెలిసి తిరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ ఫోటోనే ఉదాహరణ. మీకు తారతమ్యాలు ఉండవు, చిన్న పెద్ద చూడడు. జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఆర్పాటపు రాద్ధాంతాలు ఉండవు. తన చుట్టూ తన మందిని మాత్రమే పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ, నారా లోకేష్ ఎక్కడ? నిన్న పాలకొల్లు ప్రజల చర్చ జరిగింది. జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్ కి పోల్చే పరిస్థితి కూడా లేదు. జగన్మోహన్ రెడ్డి అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అయితే నారా లోకేష్ పనికి బ్రాండ్ అంబాసిడర్, పరిశ్రమలు తేవడంలో బ్రాండ్ అంబాసిడర్. జగన్మోహన్ రెడ్డి కేసులు ఎదుర్కొని కోర్టులు, బెయిళ్లు, జైలు చుట్టూ తిరుగుతూ ఉంటే నారా లోకేష్ ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు వాళ్ళతో బిజీ గడుపుతూ ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారో చూస్తున్నాం. పాలకుడు అంటే, రాజకీయ నాయకుడు అంటే ఇలా ఉండాలి అని రాష్ట్రమే కాదు దేశం మొత్తం లోకేష్ వైపు చూస్తూ ఉంటే, దిక్కుమాలిన పాలన చేసిన జగన్మోహన్ రెడ్డి వెంక ప్రపంచం అంతా వింతగా చూస్తూ ఉంది. తన పాలనలో అవినీతి, అక్రమాలు, దోపిడీ తప్ప అభివృద్ధి 0.001% కూడా చేయలేని అసమర్థపు రాజకీయ నేత ఎవడన్నా ఉన్నాడంటే ప్రపంచంలో జగన్మోహన్ రెడ్డి వైపు దేశం అంతా వేలెత్తి చూపిస్తూ ఉంది. పాలనలో అక్రమాలు చేసి, దోపిడీలు చేసి, దారుణాలు చేసి జైలుకి వెళ్ళబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కంటే 10-15 ఏళ్ళు చిన్నవాడైన నారా లోకేష్ తన పరిపాలన తీరుతో, తన వ్యవహార శైలితో పరిశ్రమలు తీసుకొస్తూ, ఏదైతే ఎన్నికలకు ముందు 20 లక్షల ఉద్యోగాల కల్పనే నా లక్ష్యం అని చెప్పి మాట ఇచ్చాడో ఆ దిశగా వడివడికి అడుగులేస్తూ ఇప్పటికే సుమారుగా 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను తీసుకొచ్చి ఆ పెట్టుబడుల ద్వారా సుమారుగా 9 లక్షల మందికి ఉద్యోగ కల్పనకి ప్లాట్ఫామ్ సిద్ధం చేశాడు ఆయన. యువతకు ఉద్యోగాలంటూ నారా లోకేష్ తిరుగుతూ ఉంటే యువతతో గంజాయి అమ్మించి, చెడు కార్యక్రమాలు చేపించి వాళ్ళని జైలు పాలు చేసి తాను జైలు పాలు కాబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నారా లోకేష్, జగన్మోహన్ రెడ్డి పోల్చి చూస్తే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా కనపడతా ఉంది స్పష్టంగా. అసమర్థ పాలకుడు జగన్మోహన్ రెడ్డి అయితే, దోపిడీ దారుడు జగన్మోహన్ రెడ్డి అయితే, అక్రమార్కుడు దుష్ట పాలకుడు జగన్మోహన్ రెడ్డి అయితే, పాలకుడు ప్రజల బంధువు, కార్యకర్తల పెన్నిది, రాష్ట్ర భవిష్యత్ నారా లోకేష్ అంటూ 5 కోట్ల మంది ఆంధ్రులే కాక దేశమంతా కీర్తిస్తూ ఉంది. దాన్ని జీర్ణించుకోలేక వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలను చెప్పుకునే పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేక, జైలుకి వెళ్ళిన వాళ్ళ గురించి మాట్లాడకుండా, చేసిన అక్రమాల గురించి మాట్లాడకుండా, దోచుకున్న దోపిడీ గురించి మాట్లాడకుండా, లక్షల మంది ప్రాణాలు తీసి లక్షల కోట్లు దోచుకున్న జగన్మోహన్ రెడ్డి గురించి మంచి చెప్పుకోలేక, కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను ఎత్తు చూపుతూ చేస్తున్న మంచిలో కూడా చెడును చూసే దుర్మార్గులు కొంతమంది ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వాళ్ళ ప్రజలు ఎలా తిడుతున్నారో, ఎలా శాపనార్థాలు పెడతారో చూస్తున్నాం. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండేది లేదు, సచ్చేది లేదు అంటూ ప్రజల అభిప్రాయం కూడా వింటున్నాం. మార్పు రాకపోతే ఆ పార్టీకి పుట్టగతులు ఉండవు, అది వాస్తవం. అది తెలుసుకున్న కొంతమంది నాయకులు పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోవటం, పార్టీలో ఉండి కూడా వేరే పార్టీలకు ద్వారాలు తెరవక తప్పుతుగా ఉండిపోవటం కూడా చూస్తున్నాం. ఎక్కడో అరాకొర రోజారెడ్డి,
అంబటి రాంబాబు, కొత్తింగాడు కొంతమంది బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేయడం తప్ప వాళ్ళు మాట్లాడే దాంట్లో కూడా నిజాయితీ ఉండదు. నీతిమాలిన మాటలు మాట్లాడుతూ తాత్కాలికంగా సునకానందం పొందే ప్రయత్నం చేస్తున్నారు తప్ప వారి రాజకీయ భవిష్యత్తుని తీర్చిదిద్దుకునే ప్రయత్నం చేయట్లా. గాల్లో కలిసిపోయే పార్టీ, గాల్లో కలిసిపోయే నాయకుడు, మేము కూడా గాల్లోనే కలిసిపోతాం, ఉన్న ఈ 4 రోజులు ఏదో మాట్లాడి వెళ్ళిపోతాం అన్న దృక్కోణంలో మాత్రం వాళ్ళు వ్యవహరిస్తున్నారు, ప్రవర్తిస్తున్నారు. మారండి. మారకపోతే చీపుళ్ళు చాట తిరగేసి ఆ మహిళలే మీ వెనకాల పడి కొట్టే రోజులు దగ్గర పడతాయి. ఇప్పుడు ఛార్జీలు పెట్టుకుని మీ దగ్గర రావడానికి మహిళల దగ్గర డబ్బులు ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఫ్రీ బస్. రాష్ట్రంలో ఉన్న 2,60,00,000 మందికి మహిళా తల్లులకి ఫ్రీ బస్ ఎక్కొచ్చి మీ మొహాన్ని ఉమ్మూసి వెళ్తారు. దానికి సిద్ధపడండి, సిద్ధంగా ఉండండి. పథకంలో ఉన్న లోటుపాట్లు గురించి మాట్లాడితే సరిదిద్దుకునే ప్రయత్నం ప్రభుత్వాలు చేస్తాయి. అలా కాకుండా పథకాన్నే తప్పుపట్టే ప్రయత్నం చేస్తే, చెప్పే కదా ఇవాళ రాష్ట్రంలో ఫ్రీ బస్ నడుస్తుంది. పులివెందుల నుంచి ఇచ్చాపురం అయినా, కాకినాడ నుంచి చిత్తూరు అయినా ఫ్రీ బస్. మహిళలు మీ ఇళ్లకు వచ్చి మీ మొహాల మీద ఊసి చీపులతో బాధే పరిస్థితి తెచ్చుకోబాకండి. ఫ్రీ బస్ వల్ల మీ కొంపలే నేలమట్టం అవుతాయి అన్న వాస్తవాన్ని గుర్తెరిగి మాట్లాడండి.